రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాల 5 రోజుల పాటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయవంతమైన ఈ కార్యక్రమాల అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ లో వీడ్కోలు పలికేందుకు ఎమ్మెల్యేగా నేను వెళ్లగా సీఎం పిలిచి మంత్రికి, కలెక్టర్కి, ఎస్పీకి మన ఆదేశాలు చేశానని, నీవు నియోజకవర్గంలో ఉందని కలుపుకొని ముందుకు వెళ్లాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా నాకు చెప్పడంతో చాలా సంతోషంగా ఆయన ఆదేశాలను స్వీకరిస్తూ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ శ్రేణులు కలుపుకొని కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో విజయ దుందుంబి మోగించే విధంగా ముందుకు వెళ్తామని స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు సత్యం. గౌరవ ముఖ్యమంత్రి నోటి ద్వారా నన్ను ఈ నియోజకవర్గాన్ని అన్ని దగ్గర కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్ళమన్నారు. దానికి అందరూ కూడా సహకరించమని కోరుతున్నాను. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతి గ్రామంలో సర్పంచ్ అవసరం, ప్రతి గ్రామంలో ఎంపీటీసీ అవసరం. ప్రజా సమస్య తీసుకోవాలి. ఈరోజు ఆడ పోయాం, ఆ రోడ్ లేదు, కరెంట్ లేదంటారు, ఒక పెన్షన్ రాలేదంటారు, ఇల్లు లేదంటారు. ఇది చేయాలంటే ఎవరు అంటే గ్రామంలో సర్పంచ్ కావాలా, ఎంపీటీసీ మెంబర్ కావాలా, జడ్పీటీసీ మెంబర్ కావాలా. తద్వారా మనం ప్రభుత్వాన్ని, ఎంపీడీఓ, ఎంఆర్ఓలు ఉన్నారు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా స్థానిక సంస్థలు కలిసికట్టుగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురు కూటమి నాయకులందరూ కూడా సమిష్టి కష్టపడదాం. గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే చెప్పారో దాన్ని జవదాటకుండా పోవడమే మన కార్యకర్తల లక్ష్యం. ఈరోజు నన్ను ఎమ్మెల్యే గెలిపించాడు, వారు చెప్పిన మాట కట్టుబడి ఉండాలా. మన ఇష్టం చేయడానికి అది ప్రభుత్వం ఉండేది, మన ఇష్టం పోవడానికి అది పార్టీ ఉండేది. పార్టీలు ఏది నిజమో, ఏది చెప్తారో అధినేత పార్టీ పెట్టి నుంచి కష్టపడుతున్నారు. పార్టీలో ఒక కీలకమైనటువంటి పదవులు ఉండుకొని కూడా ఈరోజు మనల్ని పిలిచి చెప్తున్నారంటే మనం ఈయనటికి పోవాల్సింది వారు చెప్పి పరిస్థితి తీసుకొచ్చుకున్నాము. అలా ఉండకూడదనేసి ఎవరి కోసం గ్రూపులండి, ఎవరి కోసం, ప్రజల కోసం గ్రూపులు కడతామా, మన కోసం గ్రూపులు కావాలి. గౌరవ ముఖ్యమంత్రి ఏం చెప్తారో అది చేసే బాధ్యత మనది. ఇక్కడ మన ఎంపీపీ లేరు, జడ్పీటీసీ మెంబర్ లేరు, సర్పంచ్ లేరు. మన నియోజకవర్గం 183 పంచాయతీల్లో మనం గెలవాలా. మన నియోజకవర్గం 7 మండలాల్లో 90 ఎంపీటీసీ పనులు మనం గెలవాలా. 8 ఎంపీలు కావాలా, వైస్ చైర్మన్లు కావాలా, కోఆపరేషన్ మెంబర్ కావాలా, జడ్పీటీసీ మెంబర్ కావాలా. అప్పుడే పరిపాలన యంత్రాంగం శుభ్రంగా ఉంటుంది. రానున్న రోజుల్లో ఒక ఎమ్మెల్యేనే కాకుండా అందరూ సమిష్టి గెలిచి వస్తే మనం పోరాడదాం. ఇక్కడ గ్రూపుల అవసరం లేదు, ఒకరిపైన ఒకరు విమర్శించిన అవసరం లేదు. నేను చెప్తున్నాను కారకండగా ఒక దళిత ఎమ్మెల్యేని పక్కన పెడదాం. నేను ఇంతవరకు ఈ 2 నెలలు కానీ అంతకుముందు ఎవరిపైన కూడా చిన్న కేసు పెట్టినట్టు చెప్పండి మీకు. పోనీ నాకు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో కొంత ఇబ్బంది జరిగినా కూడా ఏ నాయకుడిపైన నేను చేర్పించానా, ఏ నాయకుడైనా, మా తెలుగుదేశం కార్యకర్త అయినా, బీజేపీ కార్యకర్త అయినా, జనసేన పార్టీ అయినా ఎవరిపైన చిన్న కంప్లైంట్ ఇచ్చానా, నాకు ఇబ్బంది పెట్టినా, నాకు నష్టం జరిగినా పర్వాలేదు. మానవాడు అధినేత చంద్రబాబు చెప్పింది చేయాలి. ఆ దృష్టిలో పోయాను కాబట్టి ఈరోజు మేము ముందు నిలబడుతున్నాం. పదవి ఉన్నా లేకపోయినా పదవి కోసం కాదు, మా నేర్చుకునే విద్య ప్రజల కోసం వచ్చాము. అంబేద్కర్ భావజాలు కలిగిన వ్యక్తులు మేము. అంబేద్కర్ చెప్పినట్టు దాన్ని నడిచేవాళ్ళం. దాని తోడు గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఇవ్వగలము. వారు కష్టపడి పార్టీని గెలిపించారు. వారి అడుగులను మనం నడవాలి. మా నాయకులు కూడా సమీక్ష చెప్తున్నాం. అన్నీ మర్చిపోదాం. గతం వచ్చేది ఎన్నికలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి పరిపాలన దృష్టి మన ముఖ్యమంత్రికి సత్యుడి కాన్స్టిట్యూన్సీలో మంచిగా చేస్తామని చెప్పి సాని మనం చేసుకుంటూ లాస్ట్ చెప్తున్నాం. మీకు 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. 1983లో ఇప్పటికి 10 ఏళ్ళు జరిగింది.